హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీరాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము తలకోన వాటర్ ఫాల్స్ అండి. ఇది మా గూడూరు నుంచి దాదాపుగా ఒక 160 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మేమైతే గూడూరు నుంచి మా కార్ అయితే బయలుదేరాము. ఇక్కడ మనం చూస్తున్నది తిరుపతి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి పెయింటింగ్ అండి. చాలా బాగా అనిపించింది, అందుకే నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఈ బ్లాగ్లో నేను టోటల్ జర్నీ అయితే కవర్ చేయట్లేదు, జస్ట్ తలకోన దగ్గర నుంచి మనం అయితే వీడియో చూపించడం అయితే జరిగింది. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అంతకంటే ముందు నా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారా, అసలు ఫుల్ ఫారెస్ట్ ఎంత అందంగా అనిపించింది అంటే చాలా అందంగా అనిపించిందండి. నిజంగా ఇటువంటి లొకేషన్స్ లోపల ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. సో నా చుట్టూ చూడండి, అయితే వాటర్ ఫాల్స్ దగ్గరలో మనకి అడవి చూస్తున్నారా. చూస్తున్నారా ఎంత గ్రీనిష్గా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది నిజంగా ఇక్కడ ఫారెస్ట్ అయితే. మనం ఇక్కడ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి కార్కి. అలాగే మనకి బైక్స్కి అయితే 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మేము భోజనానికి ఆగిన దగ్గర ఒక చిన్న అమ్మవారి టైప్లో ఎవరో ఉన్నారండి. ఇక్కడ పూజలు చేసినట్టున్నారు వీళ్ళు. మేమైతే ఒక దగ్గర భోజనానికి అయితే ఆగామండి. ఇక్కడైతే మొత్తం చాలా భయంకరంగా ఉంది అడవి అయితే మాత్రము. చూస్తున్నారా, నా వెనకాల మీకు కనబడుతుంది. ఇక్కడ చుట్టూ పాము పుట్లు అవైతే ఉన్నాయి. నిజంగా చాలా భయంకరంగా ఉంది ఇక్కడైతే. బట్ ఇక్కడ ఏరియాని మాత్రం కొంచెం ఖరాబ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఈ చెత్త చెదారం ఉంటుంది కదా, సో అంటే మనం తాగేసిన వాటర్ బాటిల్స్ అలాంటివి మాత్రం ఈ అడవిలో మాత్రం పారేయకండి. నేను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ బటర్ఫ్లైస్ వాటిని చూస్తూ. సో మేము భోజనం అయి పూర్తి చేసుకున్న తర్వాత మనము తలకొన్నలోకి వెళ్ళిపోతున్నాము. ఇదే అండి ఎంట్రన్స్ ఆర్చ్. మనకి లోపల సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఇది 17వ శతాబ్దంలో నిర్మించినట్లయితే చెప్తారు. మనకి ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అయితే అమేజింగ్గా ఉందండి నిజంగా చెప్పడానికి. సో చూడండి, ఇక్కడ ఎదురుగా మీకు కనబడుతుంది కదా, అదే టెంపుల్. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి కూడా ఒక వే పెట్టారు, బట్ మనకి టెంపుల్ సైడ్ నుంచి కూడా ఇంకో వే అయితే ఉంది. లొకేషన్ అయితే మాత్రం పీక్లో ఉంది. చూసారు కదా ఎంత బాగుందో. చుట్టూ అడవి, మధ్యలో గుడి. మనకి సేమ్ ఇక్కడ మాదిరిగానే భైరవకోనలో కూడా ఉంటుందండి. కాకపోతే భైరవకోనలో మనకి కొండతో మలిచినటువంటి గుహాలయాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం మామూలుగా ఇది కన్స్ట్రక్ట్ చేసినట్టుంది. ఇక్కడ ఉన్నటువంటి శివాలయము చాలా బాగుంటుంది. కాకపోతే నేచర్ అంతా మాత్రం ఇలాగే ఉంటుంది మనకి అక్కడ చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఫుల్ ఫారెస్ట్ ఇది. తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరలో, తలకోన వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నటువంటి శివాలయం తలకోన సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం అంట. మేమైతే స్వామివారిని దర్శించుకొని తలకోన వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరామండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ కోతుల బెడద లోపల కూడా ఉందండి. మనకి ఈ ఏరియా మొత్తం కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా ఐటమ్స్ తెచ్చుకుంటే తిన్నాటివి.
మనం దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకి ఇటువంటి ఒక చిన్న ఆర్చ్ అయితే వస్తుందండి ఎంట్రన్స్ది. సో ఇక్కడ మనమైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. సో మనకి ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఒక 2.5 కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాదు మేము ట్రెక్కింగ్ చేయలేము అనుకున్న వాళ్ళకి మనకి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఈ వెహికల్స్ అయితే వెళ్ళిపోవచ్చు లోపల వరకు. సో అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ మాత్రం మనం ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది. సో అక్కడైతే మనకి ఒక చెక్ డ్యామ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు కిందనైతే ఉండవచ్చు. మనం ఉండేది కూడా జంగిలేనండి, కాకపోతే కాంక్రీట్ జంగిల్. ఇంత స్వచ్ఛమైన గాలి అవేం దొరకవు. అదే జంగిల్లోకి వెళ్ళామనుకోండి, ఈ ఫారెస్ట్లో కంప్లీట్ ప్యూర్ ఎయిర్, అలాగే మనసుకి పీస్నెస్ అయితే వస్తుంది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది గ్రీనిష్ అయి చూస్తూ ఉంటే. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళే కొద్దీ ఈ అడవి యొక్క అందం ఇంకా ఇంకా పెరిగిందండి. సో నేనైతే క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. సో నిజంగా అంత అందంగా అనిపించింది ఈ 1.5 కిలోమీటర్ జర్నీ అయితే మాత్రము. అసలు ఈ ఫారెస్ట్లో మనం జర్నీ అయితే నిజంగా అమేజింగ్గా ఉందండి. చిన్న చిన్న వాగుల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇవి ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మనకి ఇక్కడ వాటర్ అయితే లేదు. మనకి వాటర్ ఫాల్ దగ్గర అయితే వాటర్ అయితే ఉంది. సో ఫైనల్లీ మనమైతే 1.5 కిలోమీటర్ లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి కార్లు అవైతే లోపలికి వెళ్ళవు. సో మనం ఇక్కడైతే పార్క్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మనమైతే తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నటువంటి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇప్పుడు మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరలో అయితే వెళ్తున్నామండి. మనకి కార్ పార్కింగ్ వరకు 1.5 కిలోమీటర్ అయితే వస్తాం ఎంట్రన్స్ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి మనం అయితే ఒక 1 కిలోమీటర్ వాకింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ వరకు బాగానే ఉంటుంది. కాకపోతే రాళ్ళు కొంచెం కష్టంగా ఉంటాయి. తర్వాత ఇలా స్లోప్ ఒక పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి కంప్లీట్గా డెన్స్ ఫారెస్ట్ ఇది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే మనకి వర్షం వచ్చినట్లుంది ఇంతకు ముందే. బ్యూటీ అండి, బ్యూటీ. కానీ ఇక్కడ మనం చెట్లు గమనించినట్లయితే ఒక్కొక్కటి మనకి 100 ఫీట్ పైనే ఉన్నాయండి. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు, కానీ చెట్లు అయితే మాత్రం చాలా చాలా పెద్ద చెట్లు. ఇక్కడ కింద గమనించండి, మీకు వాటర్ స్ట్రీమ్ అయితే మనం స్టార్టింగ్లో ఎంటర్ అయినప్పుడు ఒక చెక్ డ్యామ్ ఉంది కదా, సో అక్కడ వరకు అయితే ఈ వాటర్ పోతున్నట్టున్నాయి. సో ఇక్కడ మనం చూసినటువంటి ఈ చిన్న వాటర్ ఫాల్ వచ్చేసి సరస్వతి తీర్థం అంటారండి. సో ఇది మనకి తలకోన మెయిన్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే వస్తుంది. నుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యేటట్టుందండి, వాటర్ ఫాల్ టైప్లో. సో చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇలా వచ్చి సో ఇలాగా
వెళ్ళే దారిలో ఒక చెట్టు ఒక తోరణంలో కట్టొచ్చింది. చూస్తున్నారా? సో మనకి వే అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా కొడుకు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, కనబడుతుందా మీకు కూడా? క్లియర్గానే కనబడుతుంది అనుకుంటున్నాను. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోయి మిగతా వీడియో తీస్తాను. నేను నా కొడుకు అయితే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నామండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. చూస్తున్నారా, ఇదైతే భలే ఎక్సైటెడ్గా ఉన్నాడు. చూడండి ఇక్కడ లడ్డు చెట్టు చూడండి. రీచ్డ్ వాటర్ ఫాల్ అండి. సౌండ్స్ వినబడుతున్నాయి కదా. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నటువంటి వ్యూ ఇది. నిజంగా భూలోకంలో స్వర్గం ఎక్కడ ఉందన్నట్టు వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చండి. నిజంగా అంత బాగా అనిపించింది. మైండ్ పీస్ఫుల్ కూడా అలాగే అనిపిస్తుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది స్టెప్స్గా ఉంటుందండి. మనమైతే కిందనైతే ఆగిపోయాము. పైన ఇంకొక టైప్ ఆఫ్ ఉంటుంది. పైకి వెళ్ళినట్లయితే మనకి అక్కడ రైలింగ్ అవి పెట్టుంటారు. బట్ అది కొంచెం డేంజరస్ అండి. కంప్లీట్గా అక్కడ స్లిప్పరీగా ఉంటుంది. యాక్చువల్గా కింద కూడా మనకి స్లిప్పరీగానే ఉంది. సో అందువల్ల అయితే మేమైతే పైకి వెళ్ళలేదు, ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి. సో కింద నుంచి అయితే నేను వీడియో తీసుకున్నాను. సో ఇక్కడికి వస్తున్న వాళ్ళు మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోతుల గురించి అండి. తిండి సంబంధించినటువంటి ఏవి మాత్రము ఇక్కడికైతే తీసుకొని రావద్దు. అవైతే పైన అయితే పడిపోతున్నాయి. ఏంటంటే నా కొడుకు కూడా ఒక బిస్కెట్ చేతిలో ఉంటే అది అయితే పైకైతే వచ్చేసింది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది ఇక్కడ కోతుల దగ్గర. సో ఇవైతే పైకైతే వచ్చేస్తున్నాయి. సో మనకి ఇది రెయిన్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల వాటర్ ఫాల్ అనేది కొంచెం లోగానే ఉందండి పైనుంచి వచ్చేది. సో మేమైతే కిందనైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడికి చూసినట్లయితే కింద మనకి చిన్న గుండం లాగా ఉంది. దానిలో అయితే వాటర్ ఉన్నాయి. నాకైతే ఈత రాదు కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళలేదు. సో ఇక్కడికి వెళ్ళి చిన్న ఫాల్ దగ్గరికి వెళ్ళి స్నానం లాగా చేశాను అంతే.
వాటర్ అయితే మాత్రము చాలా చల్లగా ఉన్నాయండి. అసలు ఈ గుండె మీద పడుతూ ఉంటే అసలు మామూలుగా లేదు. అప్పటి వరకు ఉన్న హెడేక్ అయితే కంప్లీట్గా పోయింది. అంత బాగుండింది ఇక్కడ. సో కాసేపు అయితే ఈ వాటర్ ఫాల్ యొక్క వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి. బీజిఎం అయితే ఉంచుతాను. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా. ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకున్న వాళ్ళకి నేనైతే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తానండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. చాలా చాలా స్లిప్పరీగా ఉంటుంది. బట్ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అలాగే ఈ నేచర్ని అయితే మాత్రం నిజంగా చాలా బాగా ఆస్వాదించవచ్చు మనం ఇక్కడ. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా నడుస్తున్నానో. ఇక్కడ కంప్లీట్గా స్లిప్పరీగా ఉంది. మనం ఎటువైపు వెళ్ళినా అంటే వాటర్లో నడిస్తే కొంచెం పర్వాలేదు, కానీ మనం సైడ్లో నడిచినట్లయితే మాత్రం మొత్తం పాచిపట్టి ఉండడం వల్ల మనకి జారిపోతుంది ఇక్కడ. ఫైనల్లీ తలకోన టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే వెనక్కైతే వెళ్ళిపోతున్నాము. సో ఆల్మోస్ట్ 4:30 అయింది. ఒక 1.5 అవర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నేను వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. అంటే వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగానే ఉంది. బట్ రానున్న రోజులు ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే పై వరకు వెళ్తే వెళ్ళొచ్చు. మేమైతే పై వరకు అయితే వెళ్ళలేదు. మొత్తం ఇక్కడ స్లిప్పరీగా ఉంది కింద కూడా. సో అందుకనేసి కింద వరకు మేము మునిగేసి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది సరస్వతి తీర్థం అని రాసింది. సో ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ అయితే లేదు. సో బాగా వర్షం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యి మళ్ళీ ఇక్కడ కింద వరకు అయితే వెళ్తాను అనుకుంటాను. చూస్తున్నారా మనకి సో సరస్వతి తీర్థం ఇక్కడ నుంచి ఇక్కడ కలిసిపోతుంది. సో ఇదే అండి మనకి స్టార్టింగ్లో కనబడేటువంటి చెక్ డ్యాము. మనకి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఈ నీళ్లు కూడా నిజంగా చాలా చాలా చల్లగా ఉన్నాయి. మనకి పైన వాటర్ ఫాల్ నుంచి వచ్చిన నీళ్ళే ఇవి.
సో ఇక్కడ ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్రని నేను ఇక్కడ స్వామివారిని అడిగి ఒక పాంప్లెట్ అయితే తీసుకున్నాను. సో దానిలో అయితే స్వామివారి చరిత్ర అయితే ఉందంట. సో దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే వివరిస్తాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.